ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2025-26 రబీ సీజన్ గాను తెలంగాణ నుంచి బియ్యం సేకరణ ఇదివరకు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారము 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే, అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులను ఈరోజు తీసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులైన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహారము మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారు నిర్ణయానికి ఈరోజు 8 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి మన తెలంగాణ నుంచి గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గౌరవ కిషన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులను దృష్ట్యా రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాల, మరికొంత అదనంగా ధాన్యాన్ని సేకరిస్తే బాగుంటుందని చెప్పడం వల్ల కిసాన్ మోర్చా తరఫున కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మన గౌరవ కిషన్ రెడ్డి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ప్రహ్లాద్ జోషి గారికి, మన తెలంగాణ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా తరఫున, రైతాంగాని తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది నిన్ననే మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు విడుదల చేసిన ఆర్డరు. ముఖ్యంగా ప్రతిసారి కూడా తెలంగాణ రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సాహసోపేతమైన నిర్ణయాలే. తెలంగాణ రైతాంగం బాగుండాలని తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో బాగుంటాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం మాత్రము రైతులకు ఏమాత్రం కూడా చేయూతనిచ్చే పరిస్థితిలో లేదు. అధికారంలోకి రాకముందైతే ఎన్నో ప్రగల్భాలు పలికి వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నో రకాల వాగ్దానాలు చేసిళ్ళు. ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఆధారపడడం జరుగుతున్నది. అదేవిధంగా సిఎంఆర్ డెలివరీ పొజిషన్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రతిసారి కూడా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. వాళ్ళు సేకరించి మిల్లింగ్ చేసి రైస్ని ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్కి ఉంటుంది. దానికి సంబంధించిన మిల్లింగ్ ఖర్చు కానీ, బార్దాన్ కానీ, సుతిలి కానీ, ధాన్యం కొనుగోలు కానీ పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ విధంగా ప్రతిసారి కూడా ప్రతి సీజన్లో, ఖరీఫ్ సీజన్లో 2024-25 ఖరీఫ్ సీజన్లో కూడా దాదాపు సిఎంఆర్ 36 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, ఆ 36 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేంద్ర ప్రభుత్వ నిధులు జారీ అయినాయి. కానీ ఇప్పటికీ ఇంకా 13.64% ఆఫ్ సిఎంఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వము దాటవేయడం జరుగుతున్నది. అదేవిధంగా 2024-25 రబీ సీజన్కి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు సిఎంఆర్ రైస్ తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సిఐకి ఇవ్వాల్సింది ఉండే, అందులో కూడా దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2025-26 ఖరీఫ్ సీజన్కి సంబంధించి 39 లక్షల మెట్రిక్ టన్నులు సిఎంఆర్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వము 21 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వడం జరిగింది. అంటే గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇంకా 44% బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉండే. కానీ ఇప్పటి వరకు కూడా
ఇంకా 44% లాస్ట్ ఖరీఫ్ సీజన్కే ఈ తెలంగాణ ప్రభుత్వం బాకీ పడ్డది. మరి ఆ మిల్లింగ్ జరిగిన ధాన్య సేకరణ జరిగింది, మిల్లింగ్ జరిగిన ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యం మరి రైస్ మిల్లర్ల దగ్గర ఉందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా, ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తూ ధాన్య సేకరణ చేస్తున్నది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సిఐ కేయడంలో పూర్తిగా విఫలమవుతున్నది. కోట్లాది రూపాయలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ ఆ నిధులను ఎటు మళ్లిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతున్నది. మీరు 2025-26 కి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బియ్యం 44% ఇప్పటి వరకు కూడా ఎఫ్సిఐకి ఇయ్యలేదు. అది ఎటుపోయిందో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేషన్ వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రైతులను ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే పంటలు బాగా పండుతున్నాయి, చాలా సంతోషకరమైన విషయము. ఆ పంటలు పండినట్టు మనము ఇక్కడ రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారి తుంగలో తొక్కి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను కూడా చేయడం లేదు. మనకు సరిపడే ఎంతైతే ఉందో సిఎంఆర్ రైస్ కి సంబంధించి దానికి అదనంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు సిఎంఆర్ రైస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం దాదాపు చాలా మట్టుకు 50% వరకు లాస్ట్ ఖరీఫ్ సీజన్ కే ఇంకా బియ్యం ఇవ్వలేదు. కాబట్టి ఇమీడియట్ గా ఎఫ్సిఐకి పంపించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.